దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము ఫిబ్రవరి 14 చదువుచున్నాను. మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు. నిర్గమకాండము 25వ అధ్యాయము 4-5 వచనములు. మేక వెంట్రుకలు. మేకపోతు ఎత్తైన కొండ శిఖరముల మీద మేయుటకు అలవాటు పడినది. నిటారైన కొండలను చూచి ఎక్కుటకు అది వెనుక తీయదు. ఉన్నత స్థలములను వెదుకుచు పైకి వెళ్ళుచున్న మేక గంభీరంగా ఉండును. క్రైస్తవ జీవితము ఉన్నత పర్వతం నెక్కుటతో సమానము. నీవు దేవుని సన్నిధిని అనుభవింపగోరుచున్నావా? నీవు దేవుని మహిమను చూడగోరుచున్నావా? అట్లయినచో కష్టములనేటి పర్వతములను ఎదుర్కొనున్నప్పుడు నిరుత్సాహపడి వెనుకకు తిరగకుండవలెను. ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు గుడారమునంతటిని కప్పెను. ఇది పాపములన్నిటినీ కప్పగలిగిన యేసుక్రీస్తు ప్రభు రక్తమును సూచించుచున్నది. సముద్ర వత్సల తోళ్లు కూడా గుడారమంతటిని కప్పెను. నీటి కుక్క అనగా సముద్ర వత్సల తన పిల్లలను అధిక జాగ్రత్తతో కాయును. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ఏ ఇతర జంతువు తన పిల్లలకు హాని చేయకుండా కాపాడును. పక్షిరాజు తన పిల్లలను కాయునట్లును. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11-12 వచనములు. గొర్రెల కాపరి గొర్రెలను కాయునట్లును. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనము. మనలను యేసుక్రీస్తు ప్రభువు కాయునను పాఠమును ఈ సముద్రవత్సల తోళ్ల ద్వారా నేర్చుకొనుచున్నాము. రోగులు, పేదలు, అనేక అవసరతలలో ఉన్నవారిని కాయుటకు కాపరులు అవసరము. కనుక ఓ ప్రభువా, వాత్సల్యత గల కాపరులను మాకు దయచేసి మమ్మలను కూడా అట్టి వారినిగా చేయుమని ప్రార్థింపవలెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.